నువ్వు కూడా అప్పర్ చెస్ట్ కోసం ఇట్లానే స్మిత్ మిషన్ మీద చేస్తున్నావా? కానీ నువ్వు ఇక్కడ మెయిన్ థింగ్ నువ్వు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బార్బెల్ మీద. నీ బార్బెల్ అనేది ఏంటంటే బెంచ్ కి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ లెవెల్లో ఉండాలి. పర్ఫెక్ట్ లెవెల్లో లేదనుకో ఇక నువ్వు ఒక చెస్ట్ మీద పడుతుంది, ఒక చెస్ట్ మీద పడదు. సో ఎట్లా సెట్ చేసుకోవాలో చూడు. ఇట్లా బార్ని ఇట్లా మొత్తం కింద వేసుకో బెంచ్ కి. ఇట్లా వేసుకున్నావు అనుకో నీకు ఒక పర్ఫెక్ట్ లెవెల్ అనేది అర్థమవుతుంది. సో అట్లా నువ్వు సెట్ చేసుకొని బెంచ్ ని సెట్ చేసుకో. అండ్ ఎలా చేయాలో చూడు నేను చెప్తా. వెల్కమ్ టు బిగ్నెస్ సిరీస్ డేటా టీ2. అండ్ మెయిన్ నువ్వు ఇక్కడ బార్బెల్ సెట్ చేసుకున్నాక అండ్ సీట్ మంచిగా సెట్ చేసుకున్నాక చూడు, నీ హ్యాండ్స్ అనేది ఇట్లా ఎల్ షేప్ లో రావాలి. ఓకే, ఎల్ షేప్ లో రావాలి నీ హ్యాండ్స్. చూడు, ఇట్లా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ నీ బార్బెల్ ని నువ్వు మొత్తం ఇట్లా పై పై వరకు తీసుకోకుండా, మొత్తం ఇక్కడ కింద వరకు తీసుకోకుండా, ఇక్కడ మిడిల్ రాకుండా చూడు ఈ లెవెల్లో రావాలి బార్బెల్. చూడు కరెక్ట్ ఇలా ఈ లెవెల్ కి రావాలి. అప్పుడే మంచిగా పడతాయి చెస్ట్ మీద. అండ్ నువ్వు ఎప్పుడైతే మొత్తం నువ్వు చేస్తావు స్ట్రెచ్ మొత్తం చేసే కాంట్రాక్షన్ పోతుంది. ఓకే, సో చూడు ఇంతే చెయ్యి. సో మజిల్ మీద కాంట్రాక్షన్ అట్లానే కంటిన్యూ అవుతుంది. మొత్తం ఫుల్ చేసినావు అంటే ఇక మొత్తం పోతుంది, చేసి వేస్ట్. ఇక నీ పని అయిపోతుంది ఇక ఇట్లా చేసినావు అంటే. ఒకవేళ చేసేటప్పుడు నీకు షోల్డర్ లో పెయిన్ వస్తుంది అనుకో, నువ్వు చేయాల్సింది ఒకటే. చూడు, బెంచ్ ని ఒక స్టెప్ తగ్గించుకో. ఓకే, ఒక స్టెప్ తగ్గించుకున్నాక నువ్వు చేసినావు అనుకో నీకు షోల్డర్ పెయిన్ రాదు, చాలా తగ్గిపోతుంది. అండ్ సేమ్ మజిల్ మీదే పడుతుంది. సో నువ్వు ఆలోచించే అవసరం లేదు, మంచిగా పర్ఫామ్ చేయి. చలో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఐడిని చెక్అవుట్ చేసి నాకు ఫాలో కొట్టు. చలో మళ్ళా కలుద్దాం.